వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భర్తను హత్య చేయాలని ప్రియుడిని కోరుతూ భార్య పంపినట్టు చెప్తున్న వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సందేశాలు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో వెలుగు చూసింది. చిలుకోడుకు చెందిన గాది రాజేశ్వరరావుకు 2016లో సూర్యాపేట జిల్లాకు చెందిన భవానీతో వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు ఉన్నారు. అయితే తన భార్య భవానీకి సైదులు అనే కొరియర్ బాయ్ తో వివాహితర సంబంధం ఉన్నట్లు రాజేశ్వరరావు ఆరోపించారు. ఈ విషయం గత నెల 27న తనకు తెలియడంతో రాజేశ్వరరావు పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం తన అన్నను తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో సైదులు తనను వెంబడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి నుంచి తప్పించుకొని ఇంటికి తిరిగి వచ్చిన రాజేశ్వరరావు తన భార్య ఫోన్ ను పరిశీలించినట్లు తెలిపారు. అందులో తనను ఎలాగైనా చంపాలని, లేదంటే తాను చనిపోతానని భవానీ సైదులకు పంపినట్లు చెప్తున్న సందేశాలను గుర్తించినట్లు రాజేశ్వరరావు పేర్కొన్నారు. దీంతో ఆ చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను సేకరించి తన భార్య భవానీ సైదులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారు గత 10 ఏళ్లుగా ఖమ్మంలో నివసిస్తున్నారని, ఈ వ్యవహారానికి సంబంధించిన ఘటనలన్నీ ఖమ్మం పరిధిలోనే జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం కేసును సంబంధిత పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నా పేరు రాజేశ్వరరావు, గ్రామం చిలుకోడు, మండలం డోర్నకల్, జిల్లా మహబూబాబాద్. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవానీ మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఇదే నన్ను న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.